రాష్ట్రం కొత్తగా డివైడ్ అయిన నేపథ్యంలో కొత్త రాష్ట్రం కొత్త అవసరాలు సమస్యలు వీటన్నిటిని పరిష్కరించాలంటే ఒక బలమైన పొత్తు, అందులోనూ జాతీయ స్థాయి నాయకత్వం ప్లస్ రాష్ట్రంలో సీనియర్ 40 ఏళ్ల అనుభవం, అప్పటికి 35 ఏళ్ల అనుభవం లేదా 40 తెలియదు, 2 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ సీనియర్ నాయకుడు, జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ. మేము దీనికి సరైన సొల్యూషన్ చూపుతామంటూ వీళ్ళకు తోడుగా పవన్ కళ్యాణ్ను పెట్టుకొని ప్రత్యక్షమైనది. ముగ్గురు కలిసి తిరుపతిలో సభలో ఆ రోజు మాట్లాడినది లేదా అప్పుడు జరిగిన ఆ సభ, ఇవన్నీ గుర్తుకొస్తాయి ఎవరికైనా. సరిగ్గా 10 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత అదే నాటకం. ఏమంటే నాటకంలో తేడా, ఆ రోజు బహుశా కొత్త పెళ్లి కాబట్టి ఊపు మీద ఉన్నట్టున్నారు. ఈసారి కొంచెం వెళ్ళే మొత్తం డీలాగా కేవలం ప్రజలను మోసగించడానికి లేదా మోసగిస్తున్నామనే స్పృహ ఉండే మొహంలో కనపడే ఇది కానీ, ఒక గిల్ట్ కానీ, అలాంటివి ఏదో ఛాయామతంగా కనపడినట్టుంది. ఈ సభలోకి వచ్చేసరికి ఆ రోజు ఉన్నంత ఉత్సాహం లేదు, ఆ ఊపు లేదు, ఉండే అవకాశము లేదు. నాటకం అని ఎందుకన్నామంటే, పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు. సరే, ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు. చంద్రబాబు నాయుడుకి అయితే అసలు కొత్త కాదు. ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు. పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి. కానీ ఊతకర్రల సాయంతో ఎడవర అధికారంలోకి రావడము, వాళ్లను మార్చుకుంటూ ప్రతిసారి ఆ ఊతకర్రలను మార్చుకోవడము, ఇది ఆయనకు అలవాటు. అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకోవడము, ఆ ఫ్రంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే. కాబట్టి 2014లో వీళ్ళు కలవడాన్ని ఎవరు తప్పు పట్టట్లా. కానీ వచ్చిన తర్వాత, అధికారం ప్రజలు అప్పగించిన తర్వాత, ఆ కారణాల వల్లనో డిఫరెంట్ వేరియస్ కొత్త వీటి వల్లనో మేము ఆ రోజు పోటీలో ఉన్నాం. వీళ్ళందరూ కలిసిన కేవలం 1% ఓట్ల తేడాతో అధికారంలోకి వాళ్ళు వచ్చారు. ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాటకమని ఎందుకు అనుకుంటున్నామంటే, ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదాతో సహా, ఇవన్నీ కూడా తర్వాత ఏమయ్యాయి. అలాగే ఆ కూటమి అధికారంలోకి వచ్చాక ఇక్కడ బీజేపీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కేబినెట్లో, మంత్రివర్గంలో. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళను అక్కడ కేబినెట్లో భాగస్వామ్యం తీసుకున్నారు. సో ఇది నిజమైన కూటమి లాగే నడిచింది. అలాంటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేశారు. అలాగే 2014లో అధికారంలోకి వచ్చిన 3-4 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాతనే విడాకులు తీసుకొని మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాక అసలు ఎందుకు వెళ్ళిపోయారు. అలాగే 2019లో సరే ఆ విడిపోయిన తర్వాత ఎన్నికల వరకు ఆల్మోస్ట్ బండబూతుల్లాగే తిట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళేదో పాచిపోయినట్లని ఆయన అన్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికి, అంటే పాలిటిక్స్లో దిగజారుడు ధనానికి, అంటే దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. క్యారెక్టర్ అసాసినేషన్లో ఆయన కానీ, ఆయన సపోర్ట్ చేసే మీడియా కానీ, ఆ ముఠా మొత్తం ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో
ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. భార్య ఉంటే తెలిసేదని, కుటుంబం లేనివాడిని, తల్లి అని విలువ తెలియనివాడని, వ్యక్తిగతమైన వాటికి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో కూడా వాటన్నిటి మీద కూడా ఆయన మీద అటు నుంచి ఏమీ లేకుండానే ఈయనే అగ్రెసివ్గా అన్నాడు చంద్రబాబు నాయుడు. అయిపోయింది. 2019 ఎన్నికలయ్యే విడివిడిగా చేశారు. ఆ రోజు పొత్తు కోసం వెంపర్లాడి ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. తర్వాత ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాలనుకున్నప్పుడు 2019లో తన్నేసి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు రెండు పార్టీలను బీజేపీని కలుపుకొని లేదా పవన్ కళ్యాణ్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి మళ్ళీ ఈరోజు నిన్న ఒక స్టేజ్ మీద ముగ్గురు కలిసి ప్రత్యక్షమయ్యారు. కనీసం నిన్న ఏం చేసి ఉండాలి? ఫస్ట్ ఓ సంజాయిషి ఇవ్వాలి. అసలు 2014లో ఏమనుకొని కలిశారు, ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది, తర్వాత ఎందుకు విడిపోయారు, ఈరోజు మళ్ళీ ఎందుకు కలిశారు? మీ అందరికి గుర్తుంటుంది 2014లో పొత్తు పెట్టుకోవడమే కాదు, వందల కొద్దీ హామీలు గుప్పించడమే కాదు, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనే సంతకంతో ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ఇటు మోడీ, అటు చంద్రబాబు నాయుడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. సరే, ఎన్టీఆర్ ఆయనంటే ఎన్నికల సమయంలో అక్కడ పక్కన దుమ్ము దులిపి తీసి పెట్టుకుంటాడు, మళ్ళీ అయిపోగానే పక్కన పెట్టేస్తాడు ఈయనకు అవసరమైనప్పుడు. అప్పటికి ఇప్పటికీ బహుశా నేను అనుకోవడం తేడా అంటే 10 ఏళ్ళు అయింది కాబట్టి కొంచెం వయసు పెరిగింది, గడ్డాలు వచ్చింటాయి, ఇంకొంచెం నెడిసింటాయి, డిఫరెంట్ కాస్త ఫోటోల్లో తేడా కనపడుతుందేమో అని మిగిలిందంతా సేమ్ వాళ్లే. కింద చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు సంతకం. ఇది క్లుప్తంగా మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలు అవి ఇక్కడ పెడుతూ వీటన్నిటికీ మాది పూచి అని ఆ రోజు రాష్ట్రమంతటా ఇల్లు మొత్తం పంచారు. దాంట్లో 4-5 చూస్తే ఇవి కాక 600 హామీలు ఇచ్చినట్టున్నాడు మేనిఫెస్టోలో. లేకపోతే అదైతే ఇప్పుడు దొరకట్లే. ఇదేమంటే అప్పుడే తీసి పెట్టుకున్నాం కాబట్టి ఆ తర్వాత డిలీట్ చేసేశారు మేనిఫెస్టో. ఇందులో రైతు రుణమాఫీ ఉంది, డ్వాక్రా రుణాల రద్దు ఉంది, ఆడబిడ్డ పుట్టగానే 25,000 రూపాయలు వేస్తామనేది ఉంది, జాబు కావాలంటే బాబు రావాలనే దాంతో ఉద్యోగం వచ్చే వరకు నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామనింది, అర్హులందరికీ 3 సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా ఇళ్లు కట్టిస్తామనేది. ఇవి దీనిలో ఉన్నవి. ఇదే ఎందుకు చూస్తున్నారంటే ఇక్కడ బాగా ప్రామినెంట్ గా ఇంటింటికి పంచినారు, ముగ్గురు ఫోటోలు పెట్టినారు, అండ్ చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది. అందువల్ల దీన్ని చూపిస్తున్నాం. దీనికి సంజాయిషి ఇచ్చి ఉండాలి, ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి. ఏదో 1,00,000 కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర 10,000, 13,000 జరిగినట్టుంది 5 ఏళ్లకు.